నాకు నిన్నొచ్చిన కమెంట్స్ లో ఎక్కువగా వచ్చిన కమెంట్స్ ఏంటంటే అప్పుడు మీ పిన్ని లేదా గుంటూరులో అని. అప్పటికి ఇంకా పిన్ని వాళ్ళు గుంటూరు రాలేదు. ఇంకా నాకు వామిటింగ్స్ ఎక్కువైపోయాయి. ఇంట్లో పని పక్కన పెడితే కనీసం నేను పైకి లేసి కూర్చోడానికి కూడా ఓపిక లేనంత నీరసం అయిపోయాను. 2-3 రోజుల తర్వాత ఇంకా హాస్పిటల్ కి తీసుకెళ్లడం, సెలైన్లు కట్టించుకోవడం, ఇంటికి తీసుకురావడం, ఇదే పని అనమాట. ఇంకా మా ఆయన కూడా చూసుకోలేకపోయారు. చూసుకోలేకపోవడం అంటే నన్ను చూసుకోలేకపోవడం కాదు, టైం సెట్ అయ్యేది కాదు. మార్నింగ్ జాబ్ కి వెళ్ళి రావాలి, ఆఫ్టర్నూన్ షాప్ కి వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి నాకు తినిపించి మళ్ళీ నేను కక్కితే అదంతా క్లీన్ చేసి మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్లి సెలైన్ కట్టించి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి మళ్ళీ షాప్ కి వెళ్లాల్సి వచ్చేది. అలా ఒక 1 వీక్ నాకు కష్టంగా, మా వారికి భారంగా గడిచిపోయింది. అమ్మ అప్పుడు పిన్ని వాళ్ళతోటే షిరిడి వెళ్ళింది కూడా. ఇంకా వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ గుంటూరులో ఆగుతుంది, నన్ను తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించమని చెప్పారు. ఇంకా మా వారు తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించి వెళ్ళిపోయారు. ట్రైన్ దగ్గర వదిలిపెట్టినప్పుడు మా అమ్మ అయితే నన్ను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అంత సన్నగా, అంత వీక్ గా అయిపోయాను. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.